వెల్కమ్ టు VLR ట్రైనింగ్ ప్రోగ్రామింగ్ సెషన్స్. ఓకే, ఈ పర్టికులర్ సెషన్స్ వచ్చేసి యాక్చువల్గా జావా స్క్రిప్ట్, యాంగులర్, రియాక్ట్ అందరికీ ఒకటే సెషన్. ఎందుకనంటే ఎవ్రీ వన్ నీడ్స్ ప్రోగ్రామింగ్, ఎస్పెషలీ జావా స్క్రిప్ట్. కాబట్టి దీంట్లో నుంచి రియాక్ట్కి కన్వర్ట్ అయ్యేవాళ్ళు నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ మనకి 7 to 8 క్లాస్ ఉంటుంది. యాంగులర్ వాళ్ళకి 6 to 7 కంటిన్యూ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ద టుడేస్ అజెండా ఈస్ వై ప్రోగ్రామింగ్. ఓకే, నేను జావా స్క్రిప్ట్ వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తాను. బట్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్ లైక్ ఎందుకు ప్రోగ్రామింగ్ ఏంటి అని అంటే జస్ట్ లైక్ ఎసెన్షియల్ స్కిల్స్ లైక్ మ్యాథ్స్, సైన్స్, బేసిక్ సైన్సెస్, బేసిక్ మ్యాథ్స్, బేసిక్ హిస్టరీ అనేది ఎంత అవసరమో అలాగే బేసిక్ కంప్యూటర్ సైన్స్ అండ్ బేసిక్ ప్రోగ్రామింగ్ కూడా అంతే అవసరం. వెదర్ యూ బిలీవ్ మీ ఆర్ నాట్, స్కూల్ టీచర్స్కి కూడా ఈరోజు ప్రోగ్రామింగ్ నేర్పిస్తుంది గవర్నమెంట్. ఓకే, చిన్నపిల్లలకి అంటే అరౌండ్ 5th స్టాండర్డ్ నుంచి లేదా 6th స్టాండర్డ్ నుంచి కోడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఎందుకు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అనేది పక్కకు పెడితే, ప్రోగ్రామింగ్ నేర్చుకోకపోతే ఏం లేదు అనేది మాత్రం రియాలిటీలోకి రండి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రోగ్రామింగ్ ఓకే చేస్తాం, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు, ఎలా నేర్చుకోవాలో తెలియదు, వాటిని ఎలా చేయాలో తెలియదు, అసలు దాంట్లో ఏమేమి ఉంటాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది పెద్ద ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఫస్ట్ అడ్రస్ చేయాల్సింది ఏంటంటే సి లాంగ్వేజ్లో కంపైలర్ అని ఉంటుంది, దాన్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎడిటర్ ఇన్స్టాల్ చేసుకోవాలి, కంపైల్ చేయాలి, దాని తర్వాత వచ్చిన అవుట్పుట్ని చూసుకోవాలి. అది కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది, మనకు నచ్చదు. ఓకే, సో ఆ ప్రాసెస్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లోనే చాలామంది 60% ఆఫ్ ద పీపుల్ విల్ గో అవే. రెండో ప్రాబ్లం ఏంటి అని అంటే దాంట్లో ఉండే కాంప్లెక్సిటీ, అంటే ప్రతి చిన్నదానికి ఒక ఎర్రర్ చూపించడము, దాని అవుట్పుట్ రావట్లేదు అని అనుకోవడము, దీనివల్ల సగం ఇంట్రెస్ట్ లూజ్ అవుతారు. అండ్ స్ట్రిక్ట్నెస్ ఆఫ్ ద లాంగ్వేజ్ అని అంటే సి లాంగ్వేజ్లో మనం ఏదైనా చిన్న పని చేయాలన్నా సరే చాలా కష్టపడాలి, రైట్? దాని అవుట్పుట్ చూడాలన్నా కష్టపడాలి. ఇలా ప్రతి చిన్నది ప్రాబ్లమే. ఇప్పుడు జావా ఉంది, జావాని కంపైల్ చేయడానికి ఒక కమాండ్ ఉంటుంది, జావాసి స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అని. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంకొక కమాండ్ ఉంటుంది, జావా స్పేస్ ఆ ప్రోగ్రామ్ నేమ్ డాట్ క్లాస్ అని. ఇవి ఫస్ట్ గుర్తుపెట్టుకోవడం కష్టం. మనం గుర్తుపెట్టుకునే అలవాటు అయ్యే లోపల మన క్లాస్లో టీచరు థ్రెడ్స్కి వెళ్ళిపోతాడు, మధ్యలో ఏం జరుగుతుంది అనే దానికి అసలు మొత్తం బ్లాంక్. అదేం క్షణం సినిమా కాదు కదా, తర్వాత క్లైమాక్స్లో అర్థమవుతుంది అనడానికి. సో దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్. సో వాటన్నిటిని నేను రిజాల్వ్ చేయడానికి జావా స్క్రిప్ట్ అనే కాన్సెప్ట్నే చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి. సో ఈ పర్టికులర్ 1 month ఆఫ్ అజెండా ఏంటంటే మీరు బేసిక్గా ప్రోగ్రామింగ్ అంటే ఉన్న భయం పోగొట్టుకోవాలి. వన్స్ అది పోయింది అనుకోండి, ఎనీథింగ్ యూ కెన్ లెర్న్. చాలా స్ట్రాంగ్గా చెప్తాను మీకు. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు అరేస్, ఫర్ లూప్స్, వైల్ లూప్స్ తప్ప ఏం తెలియదు. కొద్దిగా పాయింటర్స్ తెలుసేమో, కానీ అదే ప్రోగ్రామింగ్ అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. దాంతో ప్రతి లాంగ్వేజ్ నేను ఓన్గానే నేర్చుకున్నాను. జావా ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సి, అంటే దాంతో నేను నేర్చుకున్నాను. పిహెచ్పి దాంతో పాటే నేర్చుకున్నాను. జావా స్క్రిప్ట్ కూడా అలాగే నేర్చుకున్నాను నేను. ఇక్కడ ఎవరు నన్ను చేయి పట్టుకుని దిద్దించలే. బట్ సి లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మాత్రం చాలా హెల్ప్ తీసుకున్నాను, టైం పట్టింది, బట్ ఐ లెర్న్డ్ ఇట్. అలాగే ఇప్పుడు మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకున్నారు, ప్రోగ్రామింగ్ తెలుసుకున్నారు, అసలు ప్రోగ్రామింగ్లో ఏమేమి చేయాలని తెలుసుకున్నారు, ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, రైట్? అండ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండే ఫెసిలిటీసే, అంటే మన జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉండే ఫెసిలిటీసే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అరేస్ ఉంది, అరేస్ సిలో ఉంటుంది, C++లో ఉంటుంది, జావాలో ఉంటుంది, తెలుగులో ఉండదు, పిహెచ్పిలో ఉంటుంది, జావా స్క్రిప్ట్లో కూడా ఉంటుంది, రైట్? ఫంక్షన్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ అన్ని లాంగ్వేజ్ల్లోనూ ఉన్నాయి. వేరియబుల్స్, ఆపరేటర్స్, డేటా టైప్స్, కండిషన్స్, ఆబ్జెక్ట్స్, ఇవన్నీ ప్రతి లాంగ్వేజ్లోనూ ఉండేవే.
ఏ లాంగ్వేజ్లో ఎలా చేస్తారో అనేది కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఫండమెంటల్గా అది చేసే పని ప్రతి లాంగ్వేజ్లో సేమ్. సో మనం ఏది ఒక్క లాంగ్వేజ్లో ఏది ఎలా చేస్తారని తెలుసుకుంటే దట్ ఈస్ సఫిషియంట్. ఓకే, రైట్. సార్ ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, మీరు కేవలం జావా స్క్రిప్ట్ ఎందుకు పట్టుకుని కూర్చున్నారు? వ్యాలిడ్ క్వశ్చన్, రైట్? సో ఒక సిచ్యువేషన్లో వెన్ ఐ వాజ్ అ జావా ప్రోగ్రామర్, పిహెచ్పి ప్రోగ్రామర్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. కానీ ఒక స్టేజ్కి వచ్చేసరికి జావా చేస్తారా, జావా స్క్రిప్ట్ చేస్తారా, పైథాన్ చేస్తారా అని ఒక ఆప్షన్ వచ్చింది నాకు. నేను అక్కడ ఏం ఆలోచించానంటే, జావా స్క్రిప్ట్ వర్క్స్ ఆన్ ద బ్రౌజర్లో పనిచేస్తుంది, సర్వర్ సైడ్ కూడా పనిచేస్తుంది. ఇదేంటి సర్వర్ సైడ్ అని అంటే, అప్లికేషన్ చేయడానికి క్లయింట్ సైడ్ ఉండాలి, సర్వర్ సైడ్ ఉండాలి. సర్వర్ సైడ్ లోనూ జావా స్క్రిప్ట్ మనకి పనికొస్తుంది, క్లయింట్ సైడ్ కూడా మనకి జావా స్క్రిప్ట్ పనికొస్తుంది. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, రెండు దీంట్లో పనికొస్తున్నాయి కాబట్టి వై షుడ్ ఐ గో విత్ పైథాన్? ఐ విల్ హ్యాపీలీ గో ఫర్ జావా స్క్రిప్ట్. సో దట్ వాజ్ మై ఇంటెన్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ వెన్ ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఇట్, ఐ ఎంజాయ్డ్ సో మెనీ థింగ్స్. అడ్వెంచర్స్ మీకు ఇష్టం ఉంటుందో లేదో తెలియదు, ఓకే? నేనైతే ప్రోగ్రామింగ్లో అడ్వెంచర్సే చేస్తూ ఉంటాను, లిటరల్గా లైవ్లో చేస్తా. మీకు చెప్పేటప్పుడు కూడా నేను ఏ నోట్స్ ముందుగా చూసుకుని రాలేదు, ఓకే? మ్యాజిక్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి మిస్ అవుతుంది, ఓకే? బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు యాక్సెప్ట్ మై మిస్టేక్ అండ్ ఐ విల్ రెక్టిఫై ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఐఎమ్ వెరీ ఓపెన్ టు దట్. సో అలాగా మనం ప్రతిరోజు మనము అట్లాంటి అడ్వెంచరస్గానే వెళ్ళాలి. ప్రోగ్రామర్కి కావాల్సింది సబ్జెక్ట్ కాదు, యాటిట్యూడ్. దాన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలి అని, ఓకే, రైట్? సో ఎట్లాగైనా సాల్వ్ చేయాలని ఎర్రర్ అంటే ఏంటి అని అంటే, ఎర్రర్స్ వస్తాయి. ఒక ప్రోగ్రామ్ 15 minutesలో క్లియర్ అయిపోతుంది, ఒక్కొక్కసారి 15 hours పట్టొచ్చు, ఒక్కొక్కసారి 2-3 days పట్టొచ్చు. బట్ సాల్వ్ అవ్వాలి, అది మీరే చేయాలి. లేదా జస్ట్ ఒక చిన్న హింట్ ఇచ్చినట్టు ఇచ్చేస్తే దాన్ని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. యాటిట్యూడ్ అలవాటు చేసుకోండి. ఎవ్రీ వన్ కెన్ యాక్చువల్లీ లెర్న్ దిస్. ఇదేమి రాకెట్ సైన్స్ అయితే కాదు, మనం నాసాకి అప్లికేషన్స్ రాయట్లేదు, ఓకే? వీఆర్ జస్ట్ రైటింగ్ సింపుల్ కోడ్ అంతే. రెండో విషయం, ఇప్పుడు కూడా భయం ఉన్నోళ్ళు 95-98% ఉన్నారు. మీరు చాలా ధైర్యం చేసి ముందుకు వచ్చేసారు. సో యూ హ్యావ్ 98% ఆఫ్ ఆపర్చునిటీస్ విత్ యూ. చాలామంది ఇంకా డిజిటల్ మార్కెటింగ్లు, టెస్టింగ్లు చేసుకుంటున్నారు, వాళ్ళు అక్కడే ఉంటారు, వరీ అవ్వకండి. వాళ్ళు ఇంకో 6 సంవత్సరాల తర్వాత నేర్చుకుంటారు. సో ప్రోగ్రామింగ్ ఈజ్ ఎవ్రీ వన్స్ టూల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ చేస్తే ఎన్ని రోజులు మాన్యువల్ టెస్టింగ్ చేస్తారు? అట్లీస్ట్ ఆఫ్టర్ 2-3 years యూ హ్యావ్ టు కమ్ టు ఆటోమేషన్. ఎందుకు రావాలి సార్ ఆటోమేషన్కి? జీతం పెరగదు సార్, మాన్యువల్లో ఉంటే మీరు అక్కడే ఉంటారు, అంతే. తర్వాత సర్వర్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆటోమేషన్ చేయాలి. సో ఎవ్రీ వన్ నీడ్స్ ప్రోగ్రామింగ్ నౌ, రైట్? మూడో విషయం, 5th class వాళ్ళకి మ్యాథ్స్ చెప్పొచ్చు మనం పేరెంట్స్ అయినప్పుడు. 5th class వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ చెప్పాలిగా, వాళ్ళకు కూడా ఉంటుంది కదా. నాకు కీబోర్డ్ అంటే తెలియదు, నాకు మౌస్ అంటే తెలియదు అంటే బాగోదు కదా. సో ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ దిస్. ఓకే గైస్, జస్ట్ ఫర్ ఫన్ అపార్ట్, ప్రోగ్రామింగ్ ఈజ్ నౌ జస్ట్ నాట్ అన్ ఇంపార్టెంట్ స్కిల్, ఇట్ ఈస్ అ మ్యాండేటరీ స్కిల్, ఓకే? సో అందరం నేర్చుకుందాం, ఇదేం పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు. కమ్ టు ద పాయింట్. సో ఎలా నేర్చుకోవాలి సార్? చూడండి, బేసిక్గా ఐ డోంట్ వాంట్ టు సే దట్ ఎగ్జాంపుల్, బట్ అక్కడికే వస్తూ ఉంటాను నేను ఎందుకో. ఇప్పుడు మీరు రైస్ వండాలి, మీకు రాకపోయినా అనుకోండి వండుతున్నారని. సో రైస్ వండాలంటే ముందు మీకు ఒక వెజల్ కావాలి, ఆ వెజల్లే వేరియబుల్ అంటే. మీరు ఒక 2 numbers యాడ్ చేయాలనుకోండి, యాడ్ చేయాలి అని అంటే మీకు ముందు 2 వేరియబుల్స్ తీసుకోవాలి అని ఐడెంటిఫై చేసుకోండి, రైట్? 4 numbers యాడ్ చేయాలి అని అంటే 4 వేరియబుల్స్ని తీసుకోవాలి. అప్పుడు వాటన్నిటిని కలిపి ఒక వేరియబుల్లో పెట్టుకుంటాం. ఎస్, చాలామంది వంట నేర్పించేటప్పుడు
చిన్న చిన్న కప్పుల్లో ఇది కారము, ఇది ఉప్పు, ఇది పసుపు, ఇది జీలకర్ర అని పక్క పక్క పెడతా ఉంటారు కదా. డూ దే పుట్ ఇట్ ఆర్ నాట్? నో. టీవీలో వంటలు చూడలేదా? సో పెడుతున్న దాని మీనింగ్ ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్ని ఒక్కొక్క వేరియబుల్లో పెట్టుకున్నారు అని. సో మనం నేర్చుకునేటప్పుడు ప్రతిదీ ఇలాంటి రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ తోటే నేర్చుకుంటాం, భయపడకండి. రెడీ? చలో, ఇప్పుడు జావా స్క్రిప్ట్ని చెయ్యాలి అని అంటే ఆ ప్రోగ్రామ్ని ఎక్కడ రాయాలి? మీ మొబైల్లో కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, కానీ కంప్యూటర్లో మినిమం ఒక నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని ఒక చిన్న ఎడిటర్ ఉంది. ఓకే, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇది అన్నిట్లోనూ ఉంటుంది. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. సో దీన్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక ఈఎక్సి ఫైల్ వస్తుంది అనమాట. సార్ మనం ప్రోగ్రామింగ్ రాయాలి అంటే ఫస్ట్ జావా స్క్రిప్ట్ తోనే బిగిన్ అవ్వాలా? జావా స్క్రిప్ట్ ముందు ఇంకేమైనా నేర్చుకోవాలా? ఏం నేర్చుకోని అవసరం లేదండి. వీ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్. ఎస్, అదే కదా చెప్తుంది. మనం డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ తోటి హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు, ఏమీ అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ మనం డిస్కస్ చేసే అన్నీ కూడా ప్రతి చిన్నది డిస్కస్ చేస్తాం. ఐ డోంట్ స్కిప్ ఎనీథింగ్. నేను ఏమీ తెలియని వాళ్ళకి జావా స్క్రిప్ట్ నేర్పిస్తాను అనే అనుకుంటాను. ఓకే, అంటే వేరే రకంగా కాదు, ఐ కన్సిడర్ లైక్ దట్. ఓకే, సో ఇక్కడ టెక్నికల్, యా అదేనండి, అదే నాన్ టెక్నికల్. మీరు మెకానికల్, హెచ్ఆర్, ఎంబీఏ ఎవరైనా పర్లేదు. ఓకే, ఊరికే నేర్చుకుందాం, ఇది ఒక హాబీ. రైట్, చలో. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని ఇన్స్టాలర్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసిన వెంటనే ఇది మనకు వస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయితే చేయండి. వన్స్ యూ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఇట్, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్కి వెళ్ళి ఓపెన్ చేయండి. మీకు నాకు వచ్చిన స్క్రీన్ రాకపోవచ్చు, వస్తుంది, తిరగదు, అక్కడే ఉంటుంది. ఓకే, సో మీకు ఇలాంటి ఒక బ్లాంక్ స్క్రీన్ కానీ ఏదైనా రావచ్చు. ఓకే, వన్ సెకండ్ గైస్. సో ఒక చిన్న దానికి అసలు దీనికి జావా స్క్రిప్ట్కి ఏ సంబంధం లేదు. నేను ఒక చిన్న సెట్టింగ్ చెప్తాను, మీరు దయచేసి ఇది ఫాలో అయిపోండి. ప్రతి ఒక్కళ్ళు మనం నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లోనే రాస్తున్నాం. మీది యాపిల్ అయినా లేకపోతే సోలారిస్ అయినా పర్లేదు, మీరైతే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లోనే ఇన్స్టాల్ చేసుకోండి. రైట్, దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా, దీంట్లో సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంది. దీంట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ అని సెలెక్ట్ చేసుకోండి. సరే, రికార్డింగ్ మీకు ఉంటుంది, యాజ్ సూన్ యాజ్ నేను అప్లోడ్ చేసేస్తాను. సో దీంట్లో మీరు ఆటో కంప్లీషన్ అనే పార్ట్కి వెళ్ళి ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఓపెన్ బ్రాకెట్లు, క్లోజ్ బ్రాకెట్లు అన్ని చెక్ చేయడం అంటే సెలెక్ట్ చేయండి, అవి టిక్ మార్కులు రావాలి. వచ్చిన తర్వాత క్లోజ్ చేసేసేయండి, అక్కడ సేవ్ ఆప్షన్ ఉండదు, క్లోజ్ చేసేసేయండి. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్, వెరీ గుడ్, నైస్. జావా స్క్రిప్ట్ని మనము కోడ్ రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి కదా, దాన్ని రన్ చేయాలి కదా నాన్న. రన్ చేయాలి అని అంటే మనకి ఒక ఇంజిన్ కావాలన్నమాట. దాన్నే మనం కంపైలర్ అని అంటాము, ఇంటర్ప్రెటర్ అంటాము. ఓకే, వీటన్నిటి గురించి నేను చాలా డీటెయిల్గా తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు వద్దు. స్టార్టింగ్లో ఎక్కువ విషయాలు మీరు మ్యాప్ చేసుకోలేరు, సో ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ దెమ్. మనకి బ్రౌజర్ అనేది మన జావా స్క్రిప్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. ఐ రిపీట్, జావా స్క్రిప్ట్లో మనం ప్రోగ్రామ్ రాస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే మనకి బ్రౌజర్ కావాలి, రైట్? కానీ బ్రౌజర్లో డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఇప్పుడే బ్రౌజర్ కావాలంటారు, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే అవ్వదు అంటారు. చూడండి, హెచ్టిఎంఎల్ సహాయంతో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు హెచ్టిఎంఎల్ కూడా నేర్చుకోవాలా? భయపడకండి, జస్ట్ మన కోడ్ని, మన జావా స్క్రిప్ట్ కోడ్ని హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ మధ్యలో పెడతాం అంతే, రైట్? ఆ ఫైల్ని కూడా .html అంటే .html ఫైల్గానే సేవ్ చేస్తాం. సో హెచ్టిఎంఎల్ ఫైల్ని ఫస్ట్
మీరు ప్రోగ్రామ్ తీసుకోగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫైల్కి పేరు పెట్టండి. రైట్, సగానికి సగం మంది ఈ ఫైల్ నేమ్ పెట్టడం అనే విషయంలోనే తప్పులు చేసి ల్యాబ్లోంచి బయటకు వెళ్ళిపోతారు. ఓకే, దానికి రీజన్ నేను బయటికి వెళ్ళలేదు. బయటికి వెళ్ళి ఏం చేయాలో తెలియదు కదా. సో ఫస్ట్ నేను దీన్ని సేవ్ చేయాలి. ఒక ఫైల్ ఓపెన్ చేసుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైల్ మెనూ దగ్గరికి వెళ్ళి సేవ్ యాజ్ అని క్లిక్ చేయండి. కొన్ని రోజుల వరకు మీరు డెస్క్టాప్ మీదే చేయండి. ఎక్కడ సేవ్ చేస్తారు? డెస్క్టాప్. మీరు ఎతుక్కుని, ఇవన్నీ రియల్ టైం ప్రాబ్లమ్స్ అమ్మా. మీరు నేను ఎక్కడో ఫైల్ చేసి సేవ్ చేశాను, దొరకట్లేదు, రేపు చేసుకుందాంలే అనుకుంటారు. వద్దు, డెస్క్టాప్లోనే సేవ్ చేయండి. ఇదిగో డెస్క్టాప్. దీంట్లో నేనేం రాస్తున్నాను? ఫస్ట్ ప్రోగ్రామ్ .html అని రాస్తున్నాను. పాయింట్ నెంబర్ 1, ఒక్క చిన్న పాయింట్ ఇక్కడ. ఇవే చిన్న చిన్నవే. ఈ సేవ్ యాజ్ టైప్ అని ఉంది కదా, దీంట్లో ఇన్ని టైప్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనము ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇచ్చేసాం .html అని. ఇదేం చేస్తుందంటే ఆ txtని కూడా యాడ్ చేస్తుంది పైన. ఫైల్ని సేవ్ చేసేటప్పుడు ఆ txt కూడా యాడ్ అయ్యి వస్తుంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ Notepad++. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలి అని అంటే ఫైల్ నేమ్ని డబల్ కోట్స్ మధ్యలో పెట్టండి. డబల్ కోట్ అంటే ఎక్కడ ఉంటుంది? ఈ ఎంటర్కి పక్కనే ఉంటుంది చూడండి. నేను ఎండింగ్ ఒక డబల్ కోట్ పెట్టాను, స్టార్టింగ్ ఒక డబల్ కోట్ పెట్టాను, తర్వాత సేవ్ అంటున్నాను. సేవ్ అనగానే మీకు ఇక్కడ డెస్క్టాప్ మీద ఇక్కడ చూడ ఫస్ట్ ప్రాగ్, ఇది వద్దు, ఇది వేరేది. ఫస్ట్ ప్రాగ్ అని ఉందా? ఇప్పుడే అదే కదా నేను ఫైల్ క్రియేట్ చేసింది. .html అని సేవ్ చేయడం మూలాన మనకి ఆ బ్రౌజర్ ఐకాన్ వచ్చింది. సో దీన్ని డబుల్ క్లిక్ చేయగానే మన ప్రోగ్రామ్ రన్ అయిపోతుంది. రన్ అయింది, మరి అవుట్పుట్ ఏది సార్? మీరు ఏదైనా రాయాలి కదా ఫస్ట్, రైట్? సో దాన్ని ఎక్కడ రాద్దాం? ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో రాద్దాం. సార్ బ్లైండ్గా ఈ ఎలిమెంట్స్ అలాగే ఉంచేసేయండి. సో ఫస్ట్ HTML ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్, దీని మధ్యలో స్క్రిప్ట్ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్, రైట్? నేను 2 స్టేట్మెంట్స్ చూపిస్తాను. ఇది కూడా అలాగే మొండిగా మైండ్లో పెట్టుకోండి. document.write ఆఫ్, ఈ బ్రాకెట్లు పెట్టి హెలో వరల్డ్. సేవ్ చేశారా? సేవ్ చేసిన తర్వాత మీ బ్రౌజర్కి వెళ్ళి ఇప్పుడు ఎక్కడ ఓపెన్ చేసి అయితే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ని రీఫ్రెష్ చేయండి. సో మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది. ఓకే, ఇజ్ ఇట్ ఫైన్? సింపుల్గా ఉందా? సో మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ రాసేసారు. HTMLలో స్క్రిప్ట్ ఎలిమెంట్ మధ్యలో document.write అని ఫంక్షన్ యూజ్ చేసి మీరు ఫస్ట్ రాసేశారు. దట్స్ ఇట్. ఈ సెమీకోలన్ను క్లోజ్ చేయకపోయినా జావా స్క్రిప్ట్ ఏం తిట్టుకోదు, ఏమందు, అవుట్పుట్ ఇస్తుంది, మంచిది అది. ఓకే, అదే సిలో అయితే ఏది మిస్ అయిందో తెలియదు. ఓకే, సరే, ఆ కష్టాలు నష్టాలు రికార్డింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. సో document.write ఇలాగా, కానీ మన అవుట్పుట్స్ మనము document.write యూజ్ చేసి చూసుకోం. ప్రతి బ్రౌజర్లో రైట్ క్లిక్ చేస్తే ఇన్స్పెక్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఏ బ్రౌజర్లోనైనా ఉంటుంది, మాజిల్లో అయినా పర్లేదు, ఎక్కడైనా సరే. ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేయండి. దీన్ని డెవలపర్ టూల్స్ అంటారు. దీంట్లో కన్సోల్ లోపల మనకి యాక్చువల్గా అవుట్పుట్ని తెప్పించుకోవచ్చు. కన్సోల్లో రావాలి మనకి అవుట్పుట్ అని అంటే ఇక్కడ చూడండి, console.log ఆఫ్ హలో ప్రవీణ్. ఓకే, సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ ఏం చేయాలి? రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేయగానే అప్పుడు అవుట్పుట్ మీకు ఇక్కడ కనపడుతుంది. సో console.log అనేది స్టేట్మెంట్, నేను
స్క్రీన్ని హాఫ్ చేసుకుంటున్నాను మీకు ఈజీగా కనపడడానికి సైడ్ బై సైడ్. console.log అనేది మనం యూజ్ చేస్తాం ఇక్కడి నుంచి. ఇది లాగ్గా అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. రైట్, ఓకే. ఇది బేసిక్గా మీరు ఫైల్ని మీరు ఒక జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ని రాసే మెథడ్. నేను ఒక 3-4 రకాలు చెప్తాను, కానీ ఇప్పుడు చెప్పను. ముందు మీకు ప్రోగ్రామింగ్ మీద కాన్ఫిడెన్స్ వచ్చేనివ్వండి. అరేస్, ఫంక్షన్స్, యారోస్ ఇవన్నీ వాడేసిన తర్వాత అప్పుడు చెప్తాను. అప్పటి వరకు అలాగే ఉండండి. రోజు ఏం చేయాలి? నోట్ప్యాడ్ ఓపెన్ చేసి HTML ఓపెన్, HTML క్లోజ్, స్క్రిప్ట్ ఓపెన్, స్క్రిప్ట్ క్లోజ్. ఎలాగ లోపల ఉన్నాయో చూసారా, అలాగే ఆ బ్రాకెట్లతో సహా స్లాషులతో సహా అలాగే రాయాలి. రాసి ఇది రాసుకోండి. ఓకే, డన్. ఇది ఫైల్ని క్రియేట్ చేసే పద్ధతి, ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసే పద్ధతి. ఎనీ డౌట్స్? ఫైల్లో మోడిఫికేషన్స్ చేసిన తర్వాత మళ్ళీ మనం అవుట్పుట్ ఎలా చూసుకోవాలి? బ్రౌజర్కి వచ్చి రిఫ్రెష్ చేయాలి. ఓకే, సపోజ్ పొరపాటున బ్రౌజర్ కనుక క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఏం చేయాలి? ప్రవీణ్ సార్కి ఫోన్ చేయాలి. నో, వెరీ బ్యాడ్, క్లోజ్ అయిపోయింది. ఏం చేయాలి? మీరు ఎక్కడైతే సేవ్ చేశారో ఆ ప్లేస్కి వెళ్ళాలి. వెళ్ళి మళ్ళీ దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆ ప్రోగ్రామ్ అవుట్పుట్ వస్తుంది. మరి కన్సోల్ ఓపెన్ అవ్వాలంటే రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కన్సోల్ వచ్చేసి సింపుల్. రైట్, ప్రతి విషయం నేను ఇలాగే చెప్తా. సార్ దీనివల్ల యూస్ ఏంటి? దేనికండి? ఏదండి? కన్సోల్ అన్నారు కదా సార్. అవును, మనము ప్రోగ్రామ్ అవుట్పుట్ని మనం ఎంతవరకు నేర్చుకున్నాము దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి కన్సోల్ అనమాట. ఇప్పుడు వేరియబుల్స్ అవన్నీ ఎలా వాడాలి అవన్నీ మనకు తెలిసేదాకా మనము కన్సోల్ని యూజ్ చేసే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం కోడ్ని. అంటే ఆపరేటర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, వేరియబుల్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఇవన్నీ తెలియాలి కదా మనకి. అది తెలిసినప్పుడే మనము ఈ పార్ట్లోకి రావాలి. ఈ పక్కన ఉన్న హలో వరల్డ్ పార్ట్ ఉంది చూసారా, అక్కడ వరకు రావాలంటే మీరు చాలా రోజులు కన్సోల్ మీద చాలా ప్రయోగాలు చేయాలి మనం. ఓకే, వీ నాట్ మే ఐ మూవ్ టు ద నెక్స్ట్ పాయింట్? ఎస్. సో లెట్ మీ ఓపెన్ సో ఇంట్రడక్షన్ టు జావా స్క్రిప్ట్. నేను కొద్దిగా సోది చెప్తాను ఇప్పుడు. ప్లీజ్ బీ రెడీ ఫర్ మై సోది. సో ఇది రకరకాలుగా కనపడుతుంది. JavaScript. JavaScript is lightweight cross-platform interpreted scripting language. ఏం అర్థం కాకపోయినా పర్లేదు. లైట్ వెయిట్ అంటే ఏంటి? సింపుల్గా అవుతుంది అని అర్థం. ఓకే, ఎక్కువ టైం తీసుకోదు ఎగ్జిక్యూట్ చేయడానికి. రైట్. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? ఒక సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాశారనుకోండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే మనం వేరే యాపిల్ మెషిన్లో కానీ లినక్స్ మెషిన్లో కానీ ఓపెన్ చేస్తే అది రన్ అవ్వదు. కానీ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ని మనము ఎక్కడ రాసినా, అసలు వేరే ఎక్కడైనా బ్రౌజర్ ఉంటే చాలు దానికి. అది మొబైలా, లేకపోతే ల్యాప్టాపా, లేకపోతే మీకు ఈ మధ్య వాచ్లు వచ్చినాయి, వాచా, అవి ఏం సంబంధం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ స్మాల్ బ్రౌజర్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. రైట్. అండ్ ఇంటర్ప్రిటెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, కొద్దిగా కాంప్లెక్స్ వర్డ్, బట్ చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాను. ఇంటర్ప్రిటెడ్ అంటే ఒక లైన్ రాస్తే దానికి ఇమీడియట్ తెలుగు అర్థం అనమాట. ఇప్పుడు సినిమాలో ఆంధ్రీకరిస్తామంటారు కదా, హోల్ కాలేజ్ అని అన్నప్పుడు దాన్ని ఎలా ఆంధ్రీకరించారో అట్లా ఇంటర్ప్రిటర్ ఏం చేస్తారంటే మీ స్క్రిప్ట్ రాశారు కదా, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసి ఇస్తూ ఉంటుంది అనమాట. ఆ పని చేసేదే ఇంటర్ప్రిటర్. ఓకే, కంపైలర్ ఏం చేస్తుంది? ఇప్పుడు వద్దు, తర్వాత లెటర్.
సో ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ విచ్ మీన్స్ ఇట్ డస్ నాట్ నీడ్ ఏ కంపైలర్ టు ట్రాన్స్లేట్ ఇట్స్ కోడ్ లైక్ జావా సి++. సో అట్లాంటి వర్రీ ఏమీ లేదు. జావా స్క్రిప్ట్ కెన్ బి యూజ్డ్ ఫర్ క్లయింట్ సైడ్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ సర్వర్ సైడ్ డెవలప్మెంట్. ఇందాకే చెప్పాను, దీని వెనకాల చాలా ఉంది. దట్ ఈస్ వాట్ విల్ లెర్న్ యాంగులర్లో కానీ మన రియాక్ట్లో కానీ అదే మనం నేర్చుకోబోతున్నాం. ఈ జావా స్క్రిప్ట్ని అంత పెద్ద యూసేజ్లోకి ఎలా తీసుకొస్తాం? ఓకే, కొన్ని ఇన్వెన్షన్స్ ఉంటాయి, అవి ఎక్కడ చూసినా కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్, అంతకంటే గొప్ప ఇన్వెన్షన్ అయితే నాకు ఎక్కడ కనపడలేదు. ఫైర్, కంప్యూటర్, టీసీపీఐపి అని ఇంకొకటి ఉంది నెట్వర్కింగ్ సంబంధించి, అది లేకపోతే నెట్ లేదు. అలాగా జావా స్క్రిప్ట్ లేకపోతే అసలు వెబ్ అప్లికేషన్సే లేవు ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి. ఇప్పుడు ఇంతకుముందు ఉండే, ఇప్పుడైతే అంత డిపెండెన్సీ అయిపోయింది అనమాట. ఏని మీరు నేర్చుకుంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ అవ్వదు. ఇది ఊరికే ప్రోగ్రామింగ్ అనేది ప్యాషన్ తోటో లేకపోతే ఇంట్రెస్ట్ తోటో నేర్చుకుంటున్నా సరే, మీకు ఈ జావా స్క్రిప్ట్ మీ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ కూడా అవుతుంది. రెడీ? సో సర్వర్ సైడ్ డెవలప్ చేయగలుగుతుంది, క్లయింట్ సైడ్ డెవలప్ చేయగలుగుతుంది. ఇవన్నీ కాదండి, ఆఖరికి ఐఓటీ డివైజెస్ మీద జావా స్క్రిప్ట్. ఐఓటీ డివైజెస్ అంటే కొన్ని మీ వాచ్లు ఉన్నాయి కదా, ఈ స్మార్ట్ వాచెస్, వాటిలో కూడా జావా స్క్రిప్ట్ ఉంది. మీ కార్ డాష్ బోర్డ్లో నెక్స్ట్ అని కొడితే పాటలు ప్లే అవుతున్నాయి కదా, దాంట్లో కూడా జావా స్క్రిప్ట్ ఉంది. సో జావా స్క్రిప్ట్ ఈజ్ ఎవ్రీవేర్ నౌ. సరే, నెక్స్ట్, జావా స్క్రిప్ట్ వర్క్స్ విత్ HTML అండ్ CSS టు బిల్డ్ వెబ్ యాప్స్ అండ్ వెబ్ పేజెస్. సో ఇప్పుడు మనము HTML తోటే కదా వర్క్ చేస్తుంది, క్లోజ్గా వర్క్ చేయగలం. జావా స్క్రిప్ట్ కంట్రోల్స్ డైనమిక్ ఎలిమెంట్స్ ఆఫ్ వెబ్ పేజెస్. జావా స్క్రిప్ట్ ఏం చేయగలుగుతుంది అని అంటే HTMLలో ఉన్న ఎలిమెంట్స్ని కంట్రోల్ కూడా చేయగలుగుతుంది. తర్వాత తెలుస్తుందమ్మా మనకి, ఇప్పుడే కంగారు పడకండి. జావా స్క్రిప్ట్ ఈజ్ సపోర్టెడ్ బై మోస్ట్ మోడర్న్ బ్రౌజర్స్. మోస్ట్ ఏంటి, ఏ బ్రౌజర్ అయినా జావా స్క్రిప్ట్ సపోర్ట్ చేస్తుంది. సరిగ్గా సపోర్ట్ చేయనందుకు ఒక గొప్ప పని జరిగింది. ఇప్పుడు మీరు ఏ బ్రౌజర్స్ని యూజ్ చేస్తున్నారు? క్రోమ్. ఒకప్పుడు బ్రౌజర్ అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మాత్రమే. అలాంటిది సపోర్ట్ సరిగా చేయక వాళ్ళ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని సపోర్ట్ చేసుకుందామని కొద్దిగా ట్రై చేశారు, ఓవర్ యాక్షన్ చేశారు, అదే పోయింది అంతే. సో అట్లా, సో సపోర్ట్స్ ఎవ్రీథింగ్ మోస్ట్. ఓకే ఫైన్. వెబ్ అప్లికేషన్ బిల్డింగ్ బ్లాక్స్. సో బేసిక్గా ఏదైనా వెబ్ అప్లికేషన్ ఉంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఉంటాయి దాంట్లో. అంటే వెబ్ అప్లికేషన్స్ అంటే మీరు చూస్తున్నారా, ఏది ఫేస్బుక్ చూసారా? అట్లా పెట్టకండి ఫేస్బుక్, అట్లా అది కాదు, అట్లా కాదు, అలా వద్దు. ఫేస్బుక్ అనేది చూస్తారు, ఓపెన్ చేస్తారు కదా, అది దేంతో తయారవుతుంది? అలాగా అలా రావాలి అని అంటే HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. ఇన్స్టాగ్రామ్ చూసారా, అయి ఉంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్ కూడా ఇన్స్టాగ్రామ్ కూడా HTML, CSS, జావా స్క్రిప్ట్. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మన HTML, CSS, జావా స్క్రిప్ట్. ఎనీ పేమెంట్, ఫోన్పే, ఇట్లాంటి పేమెంట్ గేట్వేలు, ఇవన్నీ కూడా దీంతో డెవలప్ అయినవే. ఓకే, వాటిని వెబ్ అప్లికేషన్స్ అని అంటాం. ఇవి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, ఇవన్నీ వెబ్ ఇన్స్టా ఈజ్ మొబైల్ అప్లికేషన్. మీరు ఎందుకంటే మొబైల్, వెబ్లో కూడా చేస్తే దాన్ని వెబ్ అప్లికేషన్ అంటాం. చెప్తాను వెబ్సైట్కి వెబ్ అప్లికేషన్కి డిఫరెన్సెస్ తర్వాత మాట్లాడుకుంటాం. సో ఈ మూడు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రోల్ ప్లే చేస్తాయి అనమాట. HTML ఏం చేస్తుంది అని అంటే అన్నిటినీ కలిపి ఉంచుతుంది, అంటే బేసిక్ స్కెలిటన్ క్రియేట్ చేస్తుంది. అందుకనే ఇక్కడ స్కెలిటన్ బొమ్మ వేసాం. ఓకే, అదే ఇప్పుడు CSS ఏంటంటే దానికి బట్టలు వేస్తుంది, కాదు కాదు, ఐ మీన్ కలర్స్ వేస్తుంది అని అర్థం. ఓకే ఓకే. అలాగే జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది అని అంటే ఇది ఫంక్షనల్గా మారుస్తుంది. అంటే ఏంటి సార్ ఫంక్షనల్గా మార్చడం అంటే? జావా స్క్రిప్ట్ లేకపోతే బట్టలు వేసిన చచ్చిపోయిన మనిషితో సమానం అనమాట. అంటే వెబ్సైట్లో ఏం యాక్టివిటీస్ ఉండవు, దాంట్లో ఫంక్షనాలిటీ ఉండదు. అంటే బ్లడ్ పంప్ అవ్వడం, కళ్ళు కొట్టుకోవడం, ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. చూడడం,
స్మెల్ చేయడం, ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి ఒక బాడీకి అని అంటే జావా స్క్రిప్ట్. అట్లాగే ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్లో మనము ఒక 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 పోస్ట్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి కింద ఒక పోస్ట్ వస్తుంది. దాని మీదే మనం ఏదో రాస్తాం, సబ్మిట్ అని కొడతాం. అది అలా సబ్మిట్ చేసినప్పుడు డేటా ఎక్కడికో వెళ్ళి మళ్ళీ పోస్ట్లోకి పడడం, ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే ద రీజన్ ఈస్ జావా స్క్రిప్ట్. అంటే ఆ కంట్రోల్ అంతా చేసేది జావా స్క్రిప్ట్ అని. ఓకే, సో ఫీచర్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఇస్ టూ మచ్ ఫర్ యువర్ లెవెల్ రైట్ నౌ. ఓకే, మీరు ఎక్కువ వర్రీ అవ్వకండి. నా ఒపీనియన్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు పుట్ యూ ఇన్ టు దట్ జోనర్. మీరు మరీ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. సో లెటస్ యా, ఇప్పుడు దీన్ని షేర్ చేయడం ఎట్లా? దీంట్లో క్లిక్ చేస్తే రాదా? స్టూడెంట్స్కి చాట్లో పడేయచ్చు కదా, పంపి మరి. నువ్వు లేవా? నాకు వాట్సాప్లో పంపి. యాడ్ అవ్వు క్లాస్కి. లేకపోతే మీకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, దీంట్లో ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ మార్కులు వచ్చినా ఫీల్ అవ్వకండి. ఊరికే జస్ట్ లెట్ us రైట్ ద ఎగ్జామ్. ఇప్పుడు రాయాలా సార్ అది? నేను రాయిపిస్తాను, మీకు లింక్ షేర్ చేస్తాను, అది రాయండి. కాపీ లింకా? ఓకే గైస్, ఒకసారి నేను ప్రతి ఒక్కరికి లింక్ పంపిస్తున్నాను. ఒకసారి ఆ లింక్ మీద క్లిక్ చేయండి. లెట్ us see. సరే టీమ్, చాట్లో లింక్ వచ్చిందా? చాట్ ఓపెన్ చేయి. సార్ మాకు సార్ అందరికీ షేర్ చేశానండి, ఎవ్రీవన్. నాకు రాలేదు సార్. Did you receive? That's okay. గూగుల్లో యాడ్ అవ్వమని చెప్పాను, జూమ్లో యాడ్ అవ్వమని చెప్పాను కదా వాళ్ళని. Sir, it is not opening. So what is data type? Sorry, what is variable? Just now, as I told you, variable is nothing but a container, బేసిక్గా. సో ఎందుకు కంటైనర్ తీసుకోవాలి? సో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. సార్ ఇప్పుడు మనం ఏదైనా ఆపరేషన్ చేస్తున్నాం, ఒక 10ని 20 తోటి ఎడిషన్ చేస్తున్నాం. ఈ 10 and 20ని యాడ్ చేయడానికి 10ని 20ని ముందు మనం మెమరీలో స్టోర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ చూస్తున్నారు,
ఫస్ట్ ఏమవుతుంది అని అంటే ఆ మూవీ చూడాలి అని అంటే ఆ మూవీ ముందు మీ ర్యామ్ మీద ముందు స్టోర్ అవ్వాలన్నమాట బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ ఇన్ ద ప్రాసెసర్. అలాగే కంప్యూటర్లో మీరు ఏ పని చేయాలన్నా, ఏ ప్రోగ్రాంలో ఏ చిన్న పని చేయాలన్నా మీకు ఒక వేరియబుల్ కావాలి. ఆ వేరియబుల్ని మనము క్రియేట్ చేయగానే జావా స్క్రిప్ట్ మనకి ఒక మెమరీ అనేది అసైన్ చేస్తుంది. మెమరీ అంటే 2 bytes కావచ్చు, 4 bytes కావచ్చు, కొంత మెమరీ అనేది వస్తుంది. దట్ ఈస్ ద బేసిక్ పర్పస్ ఆఫ్ వేరియబుల్. ఇంతకుముందే చెప్పాను, 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి, మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలి? 2 కావాలి. ఎందుకు? ఫస్ట్ వాల్యూని ఒక దాంట్లో పెట్టుకోవాలి, సెకండ్ వాల్యూని ఇంకొక దాంట్లో పెట్టుకోవడానికి 2 వేరియబుల్స్ అయితే కావాలి. సో వాటిని ఎలా డిక్లేర్ చేస్తాం వేరియబుల్స్ని? ఇక్కడ చూడండి, ఇప్పుడు స్క్రిప్ట్ లోపల లెట్ us రిమూవ్ దిస్ అండ్ రైట్ var var x. ఇది ఒక వేరియబుల్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వేరియబుల్? x. అలాగే నేను ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను y అని. సో ఇప్పుడు నాకు నా కంప్యూటర్లో నా ప్రోగ్రాంలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి చెప్పాలి? 2 ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ వాల్యూ తీసుకెళ్ళి నేను x ఈజ్ ఈక్వల్ టు 100 అని అంట. అప్పుడు ఏమవుతుంది అని అంటే 100లో ఉన్న 100 అనే వాల్యూ x అనే మెమరీలో స్టోర్ అవుతుంది. అలాగే y ఈజ్ ఈక్వల్ టు 200 అని అంటే 200 అనే వాల్యూ y అనే మెమరీలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత నాకు స్టోర్ చేసుకోవడానికి నాకు ఇంకొక వేరియబుల్ కావాలి. సార్ మీరేమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇన్ని వేరియబుల్స్ ఎందుకు, అంతంత మెమరీ ఎందుకు? కాసేపు అట్లనే అనుకుందాం, మీదైతే ఫ్రీయే కదా, లోపల 8 GB ఉంది, బోల్డ్ అంత స్థలం ఉంది, ఎక్కడంటే అక్కడ కట్టుకుంటున్నాను. సో var z అనేది నేను ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లోకి ఎక్స్ని వైని యాడ్ చేసి పంపిస్తున్నాను. దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. కీవర్డ్స్ వద్దు. ఎప్పుడైనా ఏం జరుగుతుందనంటే ఒక ఈక్వల్ టు సింబల్కి రైట్ సైడ్ ఉన్నది ఎగ్జిక్యూట్ అయ్యి లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది, రైట్. సో ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి మనకి. అంటే మీరు రాసేటప్పుడు రకరకాల మిస్టేక్స్ చేయొచ్చు. ఎట్లా అంటే x + y ఈజ్ ఈక్వల్ టు z అని అనొచ్చు. మీకు తెలియదు కదా, అంటే మీరేమనుకోవచ్చు x అండ్ y యాడ్ అయ్యి zలోకి స్టోర్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు ఫైనల్గా console.log of z అని అనగానే అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అని మీకు అనిపిస్తుంది, కానీ అలా జరగదు. ఓకే, ఎప్పుడు కూడా ఏది మీరు ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా మీరు రైట్ సైడ్ ఈక్వల్ టుకి రైట్ సైడ్ మాత్రమే పెట్టుకోవాలి. పాయింట్ క్లియర్? ఇంకా 2-3 విషయాలు ఇంకా మాట్లాడతాను చూడండి. ఇక్కడ కూడా ఎక్స్ లోపల నేను ఒక వాల్యూని స్టోర్ చేయాలి అని అంటే నేను x ఈజ్ ఈక్వల్ టు 100 అని అనాలి, కానీ 200 ఈజ్ ఈక్వల్ టు y అని అంటే తంతది. ఓకే, ఆల్రెడీ నేను 200ని నువ్వేంద్ర నాకు ఇచ్చేది అంటుంది. మెమరీలోకి మీరు వాల్యూని ఇన్సర్ట్ చేసుకోగలుగుతారు, కానీ మెమరీని తీసుకొచ్చి సీడీని పెట్టరు, బాగోదు అట్లా, రైట్. సో you can't assign from left side to right side. You can assign only from right side to left side. సో ఈ ఈక్వల్ టు అనేది ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్లో ఉన్న వేరియబుల్లోకి అసైన్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఫండా. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్. సో ఇప్పుడు నేను 2 నెంబర్స్ తీసుకోవాలి. y ఈజ్ ఈక్వల్ టు 200, ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి నేను ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవాలి. z ఈజ్ ఈక్వల్ టు x + y. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలి? జెడ్లో ఆ రెండింటి ఎడిషన్ వచ్చేసి స్టోర్ అయ్యింది కదా, దాన్ని మనము డిస్ప్లే చేయాలి. ఎలా డిస్ప్లే చేయాలి? console.log of z. సో మళ్ళీ నేను నా ప్రోగ్రామ్కి వెళ్ళి రీఫ్రెష్ చేయాలి పేజ్ని. ఎలా రీఫ్రెష్ చేస్తారు? ఇది ఈ బటన్ మీద క్లిక్ చేస్తే రీఫ్రెష్ అవుతుంది. ఉన్నది కూడా పోయింది ఏంటి సార్? భయపడకండి, ఎందుకంటే నేను ప్రింట్ చేసి చూడాలనుకుంటుంది ఎక్కడ? కన్సోల్లో. కన్సోల్ ఎలా ఓపెన్ చేయాలి? రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్
and go to console. What is the output here? I get 300. ఇది యాక్చువల్గా వేరియబుల్స్ని డిక్లేర్ చేసే పద్ధతి. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుకోవాలి. ఆహా, ఇక్కడికి వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు ఆలోచనలోనే. ఎందుకంటే ఏదైనా ఇన్ఫర్మేటివ్ ఇప్పటివరకు డైరెక్ట్గా లైవ్లో చూపిస్తున్నాను కాబట్టి బాగానే ఉంటుంది. ఇప్పుడు వేరియబుల్స్ ఇలాగే క్రియేట్ చేయాలని 4 రూల్స్ చెప్పాను అనుకో, రూల్స్ నచ్చవు మనకి, మనం అర్జెంటుగా వెళ్ళిపోతాం ఊరికి, రైట్, వితౌట్ టికెట్. అక్కడ బ్యాక్ వచ్చేసేయండి, కమ్ బ్యాక్. ఓకే, ఇవి నేర్చుకోకపోవడం వల్లనే మనకి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మనకు అవసరం, రైట్. ఇప్పుడు ఎలాగెలా డిక్లేర్ చేయొచ్చు, ఎలాగెలాగ డిక్లేర్ చేయకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలి, రైట్. సో ఇది తెలుసుకోవాలంటే నా దగ్గర ఇక్కడ ఒక్కొక్కటి చదువుకుంటూ పోతాను. జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ ఆర్ యూస్ టు హోల్డ్ డేటా వాల్యూస్ అండ్ ఇట్ కెన్ బి చేంజ్డ్ ఎనీ టైమ్. అంటే ఏంటి చేంజ్డ్ ఎనీ టైమ్ అంటే ఏంటి? పర్లేదు, ఇప్పుడు ఇక్కడ నేను x ఈజ్ ఈక్వల్ టు 100 పెట్టుకున్నాను. అన్నం వండడానికి గిన్నె ఉంది కదా, దట్ కెన్ బి చేంజ్డ్ ఎనీ టైమ్. గిన్నె చేంజ్ అవ్వదు, దాంట్లో రైసో ఓట్సో మీ ఇష్టం కదా. సో దట్ వాల్యూ కెన్ బి చేంజ్డ్. అలా చేంజ్ చేయగలిగాం కాబట్టి వాటిని మనం వేరియబుల్స్ అని అంటున్నాం. అంటే ఇప్పుడు ఈ ఎక్స్లో 100 పెట్టుకున్నాను, తర్వాత నాకు ఇంకొక 2 వేరే నెంబర్లను యాడ్ చేయాలనిపించింది. అప్పుడు ఏం చేస్తాను? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 674.5, వై ఈజ్ ఈక్వల్ టు, సరేనా, స్పేస్ ఇవ్వచ్చా లేదా? ఓకే, ఇవ్వండి. మహా అయితే అది ఎర్రర్ చూపిస్తుంది. మీరు ప్రతిదానికి భయపడతా ఉంటే కుదరదు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఎక్స్లో వైలో ఏముంది? వేరే వాల్యూస్ని పెట్టుకోగలిగానా లేదా? కాబట్టి ఎక్స్ని వైని మనం ఏమనొచ్చు? వేరియబుల్స్ అని అనొచ్చా లేదా? ఎస్. ఇప్పుడు నేను ఇంకొక సైకో వేరియబుల్ కాదు, ఇది సైకో థింగ్ ఒకటి ఉంటుంది, దాన్నే కాన్స్ట్ అంటారు. కాన్స్ట్ p ఈజ్ ఈక్వల్ టు 123 అన్న సచ్చింది. p ఈజ్ ఎ కాన్స్టెంట్, దాన్ని మనం చేంజ్ చేయడానికి లేదు. అది మోనార్క్, అది ఎవరి మాటినది. ఓకే, సో సపోజ్ ఇఫ్ ఐ సే p ఈజ్ ఈక్వల్ టు, ఏ సార్ అట్లనే అంటాడు అని కనుక మీరు ఏదైనా వాల్యూ అసైన్ చేశారనుకోండి, సేవ్ చేసి రిఫ్రెష్. ఇక్కడ ఏమంటుంది? అన్కాట్ టైప్ ఎర్రర్, అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్. ఓకే సార్, ఇవి ఒక్కొక్కసారి చదువుతూ ఉండండి, దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? అసైన్మెంట్ టు ఏ కాన్స్టెంట్ వేరియబుల్ ఈజ్ అన్ ఎర్రర్ అంటుండు. అంటే కాన్స్టెంట్ పీకి మనం వాల్యూస్ని అసైన్ చేయలేం, కానీ ఎక్స్కి అసైన్ చేస్తుంటే మనల్ని ఏమీ అనలేదు. ఈజ్ ఇట్ ఓకే? కాన్స్టెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్కి మాత్రం మళ్ళీ మనం అసైన్ చేయలేము. ఈజ్ ఇట్ ఓకే? కానీ లాంగ్వేజ్ అలా ఉంటుంది గొప్పగా. కాన్స్టెంట్ వేరియబుల్ ఏంటండి? వేరియబుల్ అంటేనే మారేదని, కాన్స్టెంట్ వేరియబుల్ ఏంటి? సరే, ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే వాటిని ఐడెంటిఫైయర్స్ అంటారు. ఎక్స్, వై, పి, జెడ్, దే ఆర్ యాక్చువల్లీ కాల్డ్ ఐడెంటిఫైయర్స్. హలో, ఓకే, సరేనా? వరీ అవ్వకూడదు, దే ఆర్ కాల్డ్ ఐడెంటిఫైయర్స్. దే ఆర్ నాట్ యాక్చువల్లీ, సరే, కాకపోతే ఏ ఐడెంటిఫైయర్స్లో అయితే వాల్యూస్ మనం మార్చుకోగలుగుతామో వాటిని వేరియబుల్స్ అనొచ్చు అంటాము. ఏ ఐడెంటిఫైయర్స్లో వాల్యూస్ని మనం మార్చకూడదో వాటిని కాన్స్టెంట్స్ అంటాం. విచ్ ఈస్ కాన్స్టెంట్ హియర్? p ఈజ్ ఎ కాన్స్టెంట్. విచ్ ఈజ్ ఎ వేరియబుల్ హియర్? ఎక్స్ అండ్ వై. అయితే ఇక్కడ సార్ జెడ్ అనే దాన్ని మనం డిక్లేర్ కూడా చేయలేదు, డైరెక్ట్గా వాడుకోవచ్చు అంటే అదే ఫ్లెక్సిబిలిటీ జావా స్క్రిప్ట్ తోటి ఉంటుంది, కానీ అదే పెద్ద ప్రాబ్లం కూడా. ఆ ప్రాబ్లమ్స్ తర్వాత మాట్లాడుకుందాం, కానీ మీరు మాత్రం తప్పకుండా డిక్లేర్ అయితే చేయండి. డిక్లేర్ చేయకుండా, వేరియబుల్ని డిక్లేర్ చేయకుండా మీరు వాడకూడదు. సరే, ఓకే.
JavaScript uses reserved keyword var to declare variable. సో var అని కాకుండా మీరు ఇలా రాశారనుకోండి, ఇది ఫీల్ అవుతుంది. ఎట్లా ఫీల్ అవుతుంది? అన్ఎక్స్పెక్టెడ్ ఐడెంటిఫైయర్ అని అంటుంది. మీరు ఇలా రాయడానికి లేదు. కీవర్డ్ ఈస్ కేస్ సెన్సిటివ్, VAR, var, right? JavaScript uses, okay, a variable must have a unique name. సేమ్ వేరియబుల్ తోటి మీరు రెండు క్రియేట్ చేయకండి. var a అని, తర్వాత 4 లైన్ల తర్వాత var a అని డిక్లేర్ చేయకండి. అది జావాస్క్రిప్ట్లో ఎర్రర్ కాదు, అయినా సరే చేయకండి. ఓకే, కొత్తగా వచ్చిన వర్షన్స్లో దాన్ని ఎర్రర్గా డిక్లేర్ చేయించేలా చేస్తున్నారు. దానికి ఒక లెట్ అని ఇంకొక కీవర్డ్ కొత్తగా యూజ్ చేస్తున్నారు. అసైన్ ఎ వాల్యూ టు ఏ వేరియబుల్ యూజింగ్ ఈక్వల్ టు ఆపరేటర్ వెన్ యూ డిక్లేర్ ఇట్ ఆర్ బిఫోర్ యూజింగ్ ఇట్. సో అంటే ఆ వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేయాలంటే మనం యూజ్ చేసేది ఏంటి? ఈక్వల్ టు ఆపరేటర్. దీన్ని ఆపరేటర్ అని అంటాం. ఓకే, సో ఇలాగా మనము డిక్లేర్ చేస్తాం. Declaring variables in a single line. Multiple variables can also be declared in a single line separated by comma. Okay, so separated by comma ఏంటి? ఒక్క నిమిషం. అనిల్ గ్రూప్లో 7:30 క్లాస్ స్టార్ట్ చేస్తానని చెప్పవా? యా, సో సపరేటెడ్ బై కామా ఏంటి సార్ అని అంటే, ఇక్కడ చూడండి, var x అనే సపరేట్ లైన్లో రాశాను, var y అని సపరేట్ లైన్లో రాశాను, var z అని సపరేట్ లైన్లో రాశాను. వీటన్నిటిని కలిపి ఒకటే లైన్లో పెట్టుకోవచ్చు. ఎలాగా? x, y, z అంటే ఇప్పుడు ఇన్ని లైన్లు రాయాల్సిన పని లేదా సార్? అవసరం లేదు. ఆఖరికి మా పిల్లి కూడా హ్యాపీ. వన్ లైన్, ఎక్సలెంట్. ఓకే, దాంతోపాటు అసైన్మెంట్స్ కూడా అక్కడే చేసుకోవచ్చు. సపోజ్ ముందుగానే మీరు 100 ఇవ్వాలనుకున్నారు అనుకోండి, ఇక్కడే ఇచ్చేయండి. మీకు బద్ధకం మరీ ఎక్కువైతే ఇలా రాసేయండి. ఊరికే అంటున్నా, ఐఎమ్ సారీ, జస్ట్ టు క్రియేట్ ఫన్ అంతే తప్ప డోంట్ టేక్ మీ రాంగ్ ఐస్. ఓకే, సో అవుట్పుట్ అయితే సేమ్ వచ్చింది. ఇంకా కాన్స్టెంట్ ఫీల్ అవుతుంది. సరే తీసేస్తా స్వామి. ఓకే, సో ఇలాగా లూజ్లీ టైప్డ్ వేరియబుల్స్. C# ఆర్ జావా హ్యాస్ స్ట్రాంగ్లీ టైప్డ్ వేరియబుల్స్. ఇదేంది ఇది? స్ట్రాంగ్, లూజు, ఏంది? కాఫీయా? ఓకే, అక్కడ కింద ఇచ్చాను చూడండి. ఇట్ మీన్స్ వేరియబుల్స్ మస్ట్ బి డిక్లేర్డ్ విత్ ఎ పర్టిక్యులర్ డేటా టైప్ విచ్ టెల్స్ వాట్ టైప్ ఆఫ్ డేటా ద వేరియబుల్ విల్ హోల్డ్స్. పైథాన్లో కానీ జావాస్క్రిప్ట్లో కానీ ఈ ఇబ్బంది మనకు లేదు, PHPలో కూడా లేదు. ఏమని? ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే దాంట్లో ఏ రకమైన డేటానన్నా పెట్టచ్చు. Cలో అయితే ఫీల్ అవుతుంది అది, నువ్వు ఈ కప్పుని టీలు తాగడానికి కొనుక్కున్నావు, దీంట్లో కాఫీ వేయడానికి లేదు అని C అంటుంది. అంటే int a అని అంటే దాంట్లో ఇంటిజర్స్ మాత్రమే పెట్టాలి, క్యార్ అంటే క్యారే పెట్టాలి. కానీ జావాస్క్రిప్ట్ ఎట్లా కాదు, ఇట్స్ అ బిగ్ హార్టెడ్, చాలా పెద్ద గుండె ఉంది దానికి. ఏంటంటుంది? పోన్లే ఏదైనా రాసుకో, var x ఈజ్ ఈక్వల్ టు 100 అన్నా పర్లేదు, స్ట్రింగ్స్ అన్నా పెట్టుకోవచ్చు, ఫ్లోట్స్ అన్నా పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. ఓకే, అలా కనుక స్ట్రాంగ్గా ఉంటే దాన్ని స్ట్రాంగ్లీ టైప్డ్ అంటారు. C లాంగ్వేజ్ స్ట్రాంగ్లీ టైప్డా కాదా? అవును, స్ట్రాంగ్లీ టైప్డ్ అమ్మా. ఇంట్ ఎక్స్ అంటే ఎక్స్ అంతే, రైట్? క్యార్ ఎక్స్ అంటే క్యార్ అంతే. సరే, దాన్ని ఇంకా చాలా రకాలుగా ఆలోచించవచ్చులే, కానీ జావా అయితే మరి టూ మచ్. అది ఎర్రర్ కూడా చెప్పదు సరిగ్గా, రైట్? కానీ జావాస్క్రిప్ట్కి అలాంటి ఇష్యూస్ లేవు, పైథాన్ కూడా లేవు. పైథాన్కి ఇంకా var అనే కీవర్డ్ కూడా అవసరం లేదు, డాలర్ చాలు. సో అలాగా దానికి ఉండే ఫ్లెక్సిబిలిటీస్ దానికి ఉన్నాయి.
తర్వాత ఇట్ మీన్స్ వేరియబుల్. ఓకే, జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ ఆర్ లూజ్లీ టైప్డ్, విచ్ మీన్స్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ డేటా టైప్ టు బి డిక్లేర్డ్. జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ కెన్ హోల్డ్ నెంబర్స్ లైక్ 100 అండ్ టెక్స్ట్ లైక్ జాన్ డియో. ఈయనెవరు మరి? ఓ సరే. సో మీరు ఏదైనా స్ట్రింగ్స్ కావాలనుకుంటే ఇలా డబుల్ కోట్స్లో పెట్టండి, కంగారు పడకండి, మనం చాలా రోజులు నెంబర్స్ తోటే వెళ్దాం. స్ట్రింగ్స్ ఆర్ రిటర్న్ ఇన్సైడ్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. నెంబర్స్ ఆర్ రిటర్న్ ఇన్సైడ్ వితౌట్ కోట్స్. ఓకే, సో న్యూమరిక్ వాల్యూ, లూజ్లీ టైప్డ్ వేరియబుల్స్. యా, ఇలాగే వేరియబుల్స్ని మనము డిక్లేర్ చేసుకుంటాం. పాయింట్స్ టు రిమెంబర్: వేరియబుల్ స్టోర్స్ ఏ సింగిల్ డేటా వాల్యూ దట్ కెన్ బి చేంజ్డ్ లేటర్. అంతేనా? ఒక వేరియబుల్లో ఒక్క వాల్యూ కంటే ఎక్కువ వాల్యూస్ పెట్టగలమా? రెండు వాల్యూస్ పెట్టాము, ఎలా తాగుతారు? ఒక కప్పు ఉంది, దాంట్లో కాఫీ టీ రెండు ఒకటేసారి లేదు పెట్టండి, పర్లేదు పెట్టండి. ఎట్లా తాగుతారు కదా, ఇబ్బంది కదా. అందుకనే రెండు రెండు కలపకూడదు, దేనికి అదే ఉండాలి. ఓకే, ఒక వాల్యూయే హోల్డ్ చేయగలుగుతుంది. దీనికి వేరే ప్రొసీజర్ ఉంది, వాటిని అరేస్ అంటారు, దాని తర్వాత మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతానికి ఒక వేరియబుల్ ఒకటి మాత్రమే వాల్యూని హోల్డ్ చేయగలుగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఎక్స్ అని అన్నాం అనుకో, ఫస్ట్ వాల్యూ ఇవ్వాలా రెండో వాల్యూ ఇవ్వాలా ఎలా తెలుస్తుంది మనకి? కాబట్టి ఒకటే. వేరియబుల్స్ కెన్ బి డిఫైన్డ్ యూజింగ్ వేర్ కీవర్డ్. వేరియబుల్స్ డిఫైన్డ్ వితౌట్ వేర్ కీవర్డ్ బికమ్స్ గ్లోబల్ వేరియబుల్స్. ఇదంతా ఉదాహరణ. ఓకే, వేరియబుల్స్ మస్ట్ బి ఇనిషియలైజ్డ్ బిఫోర్ యూజింగ్. మీరు యూజ్ చేసే ముందే వాటిని ఇనిషియలైజ్ చేయండి అని చెప్తున్నారు. ఎందుకు అనేది నేను చెప్తాను, కంగారు పడకండి. మల్టిపుల్ వేరియబుల్స్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ అ సింగిల్ లైన్ లైక్ దిస్. వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఆర్ లూజ్లీ, ఇట్ కెనాట్ స్టోర్ మోర్ దాన్ ఎనీ వన్ డేటా టైప్ ఇన్ ద లైఫ్. ఓకే, ఎనీవేస్ ఇది వేరియబుల్స్కి సంబంధించిన థింగ్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ఎగ్జామ్ ఉంది. ఇది రాసేస్తే మనం ఈరోజు ఒక పని చేసినట్టుంటుంది, అంతే కదా? పని ఒక వర్క్ కంప్లీట్ అయినట్టుంటుంది. ఒక్కసారి మీరు పంపిస్తావా? ఇదొక్క వీడియో, ఇదొక్కటి మీరు కంప్లీట్ చేసేదాకా వెయిట్ చేయండి. ష్యూర్. సాత్విక్, మంజు, ఎస్ ష్యూర్ అండి, ష్యూర్. ఓకే, ఎవరైనా కావాలనుకుంటే అన్మ్యూట్ చేసుకోండి. యా సాత్విక్ చెప్పండి. చెప్పండి, ఎవరైనా పర్లేదు. మన రిజల్ట్ ఎలా సార్? ఇలా రాసిన రిజల్ట్ చూసుకోవాలంటే అది కరెక్ట్ రాంగ్? ఓకేనా, నేను పంపిస్తాను, ఆ కీ పంపిస్తాను మీకు. ఓకే, మీరు అదే క్వశ్చన్. ఓకే మంజు, వాట్ వాజ్ యువర్ క్వశ్చన్ అండి? యాక్చువల్లీ లైక్ ఇందాక ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ఒకటి వచ్చింది ఆప్షన్స్. సో డిఫరెన్స్ బిట్వీన్ కంపైల్ జావాస్క్రిప్ట్ ఫర్ వెబ్ అండ్ జావాస్క్రిప్ట్ ఫర్ వెబ్. కంపైల్డ్ జావాస్క్రిప్ట్ ఫర్ వెబ్ అండ్ జావాస్క్రిప్ట్ ఫర్ వెబ్. ఓకే,
యాక్చువల్గా మంచి క్వశ్చన్ ఇది. కెన్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్? ఓకే ఫైన్. కానీ వినే ఓపిక ఉండాలి, చాలా మందికి అంటే అంత అర్థం చేసుకోలేరు కదా. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ని కంపైల్ చేయడం అంటే మీ జావా స్క్రిప్ట్ అంటే ఒక హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్స్ అయిపోయిన తర్వాత వాటన్నిటిని కంపైల్ చేసి కంప్రెస్ చేస్తాం. దాన్ని min.js అని మనం అనుకుంటాం అనమాట. చిన్నగా అంటే దాంట్లో ఉండేది కూడా సేమ్ జావా స్క్రిప్టే, కాకపోతే దాని వేరియబుల్ సైజెస్ ఇవన్నీ మారుతాయి. ఓకే, అలా చేసుకున్న దాన్ని కంపైల్డ్ వర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అంటారు. ఇప్పుడు మీరు యాంగులర్లో పెద్ద అప్లికేషన్ డెవలప్ చేస్తారు. ఆ అప్లికేషన్ని యాజ్ ఇట్ ఈజ్ మనము బ్రౌజర్స్కి పంపించాం. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ అప్లికేషన్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ అప్లికేషన్ మొత్తం మనకు ఒకటేసారి రాదు. ఆ అప్లికేషన్ మొత్తాన్ని కంపైల్ చేసి కంప్రెస్ చేసి మనకు పంపిస్తారు. ఓకే, దట్ ఈస్ బేసికలీ కాల్డ్ యాజ్ కంపైల్డ్ వర్షన్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్. ఓకే, ఆ ప్రాసెస్ని మనం బిల్డ్ అంటాం. అవుతుందా అవదా? ఓకే నైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను ఈ ఎగ్జామ్ అనేది రేపు రాగానే మీకు పెడతాను, లేకపోతే what I shall. Okay, guys, please share your details to my number. Please have it 9561214818. ఈ నెంబర్ మీద మీరు రెస్పాన్సెస్ మీరు ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఐ విల్ రెస్పాండ్ యూ త్రూ దిస్ జస్ట్ ఫర్ ద కమ్యూనికేషన్ అంతే. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ టుమారో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. బాయ్. ఒకసారి ఈ నెంబర్కి మాత్రం మెసేజెస్ పెట్టండి వాట్సాప్లో. బాయ్.